హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ అక్రమ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. మొన్న ఎన్కన్వెన్షన్, నిన్న రామ్నగర్, నేడు గగన్ పహాడ్లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుండే ఆప్నా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆంధ్రప్రదేశంలోకి ఇతరులను ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అప్నా చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు కాగా ఇందులో 3 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్ను నిర్మించినట్లు హైడ్రో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆక్రమణలను తొలగించాలని నిర్మాణదారులను ముందుగానే హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల సమీపంలోని సామాన్య ప్రజలు నిర్మాణాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటలు పరిరక్షించే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మించిన అక్రమ కట్టడాలను, పెద్ద భవంతులను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను కూడా హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మహేందర్ రెడ్డి, చెప్పండి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్స్ మానిటరింగ్ ఏజెన్సీ అక్రమ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో హైడ్రా దూకుడైతే ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ, హైడ్రాకు సంబంధించినటువంటి మెంబర్స్ కానీ ఎక్కడ పర్యటన చేస్తారు, ఎక్కడ ఏం జరగబోతుంది, ఒకవేళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైనా ప్రాంతానికి వస్తున్నాడు అంటే చాలు ఈ కబ్జాదారులు ఏదైతే చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా ఏదైతే ఏర్పాటైందో మరి చెరువులను కబ్జా చేసినటువంటి వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారు ఇటు రంగనాథ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఆయన పర్యటించారు. పటాన్చేరులో ఇటు బీరంగూడలో మొత్తంగా కూడా పటాన్చేరు అంటేనే మొత్తంగా చెరువుతో కూడినటువంటి ఆ ప్రాంతం. మరి అలాంటి చెరువు, ఆ పటాన్చేరు, దానికి అనుబంధంగా ఉన్న చెరువులు అన్ని గ్రామాల్లో కూడా ఇటు పటాన్చేరు మండల కేంద్రంగా చూసుకున్నట్లయితే ఇటు రుద్రారం కావచ్చు, ఇస్నాపూర్ కావచ్చు, ఇటు పటాన్చేరు, బీరంగూడ, రామచంద్రపురం, ఇలా చాలా వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే కబ్జాదారులు మొత్తంగా కూడా ఎవరికి అందిన కాడికంతా కూడా దోచేసుకున్నారు. ఇప్పటికే దానిపైన రివ్యూలు అయితే అంతున్నాయి. హైడ్రా ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ పటాన్చేరు కూడా ఒక మంచి రోజు వస్తుంది అనేటట్టుగా అందరూ ఆశించారు. ఆ రెక్కన పటాన్చేరు నుంచి కొన్ని వేలు అనుకోవచ్చు, లక్షలు కూడా అనుకోవచ్చు. అలా దాదాపు కూడా హైడ్రాకి అయితే ఎక్కువ పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. మరి మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే పటాన్చేరుకు అయితే వచ్చాడు. మరి పటాన్చేరులో ఆయన ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా సందర్శించారు. కొన్ని ఇళ్లను కూడా ఆయన ఇల్లు పత్రాలను కూడా ఆయన చూసి, అలాగే కొన్ని ఇంట్లకు నోటీసులు కూడా ఇచ్చారు. దాదాపు 30 నుంచి 40 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే పటాన్చేరులో ప్రధానంగా బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సాకి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు అనుగుణంగా టీఎస్ఐఐసి ల్యాండ్లో ఎటువంటి కన్వర్షన్ లేకుండా టీఎస్ఐఐసి ల్యాండ్లో భారీ భవనాలు నిర్మించారు. మరి ఈ భవనాల వెనుక ఎవరున్నారు, ఈ భవనాలు ఎఫ్టీఎల్కి ఎంత దూరంగా ఉన్నాయి, దీనికి సరైన అనుమతులు ఉన్నాయా, వీటిని కూడా ఆయన సందర్శించిన నేపథ్యం కనిపించింది. సో హైడ్రా దూకుడైతే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హైడ్రా పైన ప్రతి ఒక్కరు కూడా విమర్శలు ఎక్కడ కూడా అల్పదల్ప ఉన్నప్పటికీ కబ్జాదారులకు వెనకాలను నడిపించేవారు తప్పితే మిగతా 90% దాదాపు 90% తెలంగాణ నుంచి హైడ్రాకు చాలా వరకు కూడా స్వాగతిస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కమిషనర్ రంగనాథ్ అయితే ఎవరి మాట కూడా వినేది ఉండదు. కబ్జా ఎవరు చేసినా సరే, ఎంతటి వాడైనా సరే అన్నట్టుగా ముందుకెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి సైతం హైడ్రా కమిషనర్ నోటీసులు ఇచ్చారంటే దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అనేటట్టుగా దూసుకుపోతుంది హైడ్రా. మరి ఎక్కడ వాట్ నెక్స్ట్ అనేటట్టుగా ఒక్కొక్క చోట ఒకటి నడుస్తూనే ఉన్నది. మరి ఈరోజైతే పటాన్చేరులో పూర్తిగా కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. పటాన్చేరుతో పాటు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కంప్లైంట్లు అయితే వస్తున్న నేపథ్యం పటాన్చేరులో ముఖ్యంగా అమీన్పూర్లో దాదాపు 4 చెరువులను పూర్తిగా కబ్జా చేసేసి ఎవరికి వారు కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. మరి దీంట్లో స్థానిక నేతలతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీరందరి హస్తం కూడా ఉన్నట్టు హైడ్రా గుర్తిస్తుంది. అలాగే హైడ్రా అధికారులపైన కూడా వేటు వేయడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఎఫ్టీఎల్ ఉన్నప్పటికీ డబ్బులతో కేవలం లంచాలు తీసుకొని మేనేజ్ చేస్తూ పర్మిషన్లు ఇచ్చిన వారిపైన వేటు వేసింది. ఇక పటాన్చేరువు డిఈ రామస్వామి అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఈ ఇరిగేషన్ ఇప్పటికే వాళ్ళతో కూడా ఇస్నాపూరు, రుద్రారం ఈ ప్రాంతంలో ఇస్నాపూర్తో పాటు రుద్రారం అలాగే లగడారం ఈ ప్రాంతాల్లో పూర్తిగా చెరువులు కబ్జాలకు గురవుతున్నా కూడా జర్నలిస్టులు చెప్తున్నా కూడా సామాన్యులు చెప్తున్నా కూడా హైదరాబాద్ అది ఈ లేక్ ప్రొటెక్షన్ వారు చెప్తున్నా కూడా ఎవరి మాట కూడా వినరు. అక్కడ ఉన్నటువంటి డిఈ రామస్వామితో పాటు అక్కడ ఉన్నటువంటి నేతలు ఏతున్నారో వాళ్ళ వ్యవహారం కూడా ఇటు హైడ్రా దృష్టికి అయితే వెళ్ళింది. మరి చూడాలి వారిని ఏ విధంగా చర్యలు. అయితే సంగారెడ్డి కలెక్టర్ సైతం ఈ డిఈ రామస్వామి అలాగే ఇటు పటాన్చేరు రెవెన్యూతో పాటు ఇరిగేషన్ సిబ్బంది పైన అనేక కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి అయితే ఎటువంటి స్పందన రాలేదని దాదాపు ఈ ఫిర్యాదుదారులు చెప్తున్నారు. మరి హైడ్రా మొత్తానికైతే పటాన్చేరులో మొత్తం సందర్శిస్తుంది. మరి దీంట్లో ఎవరెవరు హస్తాలు ఎంత ఉన్నాయి, ఎన్ని చెరువులు ఎవరెవరు కోట్ల రూపాయలు తీసుకొని వారికి పర్మిషన్లు ఇచ్చారు, ఏ చెరువు పైన ఎన్నెన్ని కోట్లు సంపాదించుకొని కూడబెట్టుకున్నారు, ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నారు. అధికారులపైన వేటు తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ రకంగా హెచ్చరికతో పాటు వెయిట్ కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే హైడ్రా దూకుడు మాత్రం ఆగేటట్టుగా లేదు. హైదరాబాద్లో ఒక్కో చెరువు మొత్తంగా కూడా ఏళ్ల తరబడి ఎలా ఉందో అలాంటి పాత చెరువులు మళ్ళీ వచ్చే జనరేషన్ కూడా చూసేదానికి సర్వంతా ఎంతో సమయం లేదని మాత్రం చెప్పొచ్చు. సంజన. ఎస్ మహేందర్, అయితే మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అంటే అక్రమ కట్టడాలను పెద్ద భవంతులను కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. మరి ఇందులో భాగంగానే హీరో నాగార్జునకు చెందినది కూడా ఎన్ కన్వెన్షన్ను కూడా హైడ్రా కూల్చివేసిన విషయం కూడా తెలిసిందే. సో మరి అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఎస్, హైడ్రా పైన మొదట్లో భారీగా విమర్శలు అయితే వచ్చాయి. ఎక్కువ మొత్తంలో హైడ్రా కేవలం పేద మధ్యతరగతుల వారిని టార్గెట్ చేస్తుంది, కానీ ఇక్కడ బడా వ్యాపారులు కానీ సినిమా పరిశ్రమలు కానీ రాజకీయ నేతలు కానీ ఎవరికి పట్టించుకోదని భారీ విమర్శలు అయితే వచ్చాయి. ఎప్పుడైతే ఈ విమర్శలు ఒదుకున్న నేపథ్యంలోనే హైడ్రాకి ఇప్పటికే వరుస రంగం సిద్ధం చేసుకున్నారు, ఒక్కొక్కటిగా చేద్దామని. దీంట్లో మొదటగా ఇటు గండిపేటలో ఈ ప్రాంతం అంతా కూడా కూల్చివెళ్ళిన తర్వాత ఎన్ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జున ఎఫ్టీఎల్లో 3 ఎకరాలున్నర కబ్జా చేసి ఆయన ఎఫ్టీఎల్ బఫర్ను కూడా కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్వహించి కొన్ని కోట్ల రూపాయలు ఆ ఎన్ కన్వెన్షన్ ద్వారా సంపాదించాడు. మరి అలాంటి ఎన్ కన్వెన్షన్ గత ప్రభుత్వంలో కేసీఆర్ సైతం దీని గురించి మాట్లాడి దాన్ని నిలమట్టం చేస్తామని కేవలం కూల్చడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్న నేపథ్యం అని అందరూ కూడా భావించారు. ఆ రకంగా వాళ్ళంతా కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకం చేసింది. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు వీళ్ళు వెనకడుగు వేసిందని ఆయన మాట్లాడుతూ మాకు అధికారం వచ్చినా ఏ రకంగా నాకు అవకాశం వచ్చినా ఎన్ కన్వెన్షన్ లాంటి చెరువులను ఏదైతే భ్రష్టు పట్టిస్తున్నారో ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తాను, అలాగే చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తాను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చాడు. ఆ రకంగా ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేశాడు. అందులో ఉన్నటువంటి డెస్మెటల్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ చెత్త చెదాన్ని కూడా వాళ్ళతోనే తీయించేస్తామని ఆ రకంగా పట్టుబట్టు కూర్చున్నారు. ఆ రకంగా కొనసాగుతూనే ఉంది. అదే రకంగా ఇటు దుర్గం చెరువులో కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని 100 ఎకరాలు ఉండేది దుర్గం చెరువు అని చెప్తారు. మరి ఎఫ్టీఎల్ శిఖంలు అన్నీ కూడా సో దుర్గం చెరువుకు అనుకున్న బఫర్ అంతా కూడా కబ్జాకు గురైంది. నీరమతగా అందులో కాలనీలు వెలిసాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడు నివాసం కూడా అందులో ఉందని అందరూ అన్నారు. ఆ రకంగా మొత్తం కూడా ఇరు హైడ్రా అయితే పరిశీలించింది, మొత్తంగా ఇన్పుట్స్ తెచ్చుకుంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి సైతం నోటీసులు ఇచ్చింది. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు స్పందిస్తూ నాకు అక్కడ చెరువు ఉందని తెలియదు, ఒకవేళ ఉన్నట్టుంటే నేనే స్వచ్ఛందంగా నేనే కూల్చేస్తాను అన్నట్టుగా ఆయన కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సో ఇలా ఒక్కొక్కరు బడా కాదు చోటా కాదు ప్రోత్తంగా కూడా ఎవరు అక్రమక చెరువులకు కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడుతుంది హైడ్రా. ఇంకా మున్ముందు ఇది దూకుడు కొనసాగేది తప్ప ఎక్కడ కూడా ఆగేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ.
ఎలాంటి రాజకీయాలు ఎదురైనా ఎలాంటి ఒత్తిళ్ళు ఎదురైనా సరే మీకు ఖచ్చితంగా చేస్తామంటారు. అయితే దీంట్లో మరో విషయం, ఏ రాజకీయ పార్టీలైనా సరే ఏదైనా పనిని ప్రారంభిస్తే ప్రభుత్వాన్ని విమర్శించడం సహజం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ సైతం ఏదైతే జాతీయ రాజకీయాల్లో వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి హైడ్రా విషయంలో మాత్రం పూర్తిగా ఇటు బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తుంది. ఈ పనిని మాత్రం కేవలం హైడ్రా వరకు మాత్రం ఇది సమర్థిస్తున్న విషయం కాబట్టి ఇలా ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా ప్రతి ఒక్క మనిషి నుంచి కూడా హైడ్రాకి అయితే పూర్తి మద్దతు లభిస్తుంది, స్వాగతిస్తున్న పరిస్థితిలో కనిపిస్తుంది. సో హైడ్రా అధికారులకు అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇంకా ఎవరెవరికి అంటే నోటీసులు ఇచ్చారు, సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడే మొత్తంగా కూడా కేవలం కొన్ని తవ్వుతుంది ఎలకలన్నీ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్టు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మాది లేదన్నట్టుగా రాజకీయ నేతలు వచ్చేసి చాలా వరకు కూడా సాంప్రదాయాన్ని శుద్ధపూసలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా కూడా మేము తప్పే చేయలేదు, మేము అసలు చెరువులో మాకు లేనలేదు, ఒకరు ఉంటే కూల్చండి అనేటువంటి చాలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటిపైన త్వరలో చర్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఓవైసీ ఏదో నిర్మించినటువంటి సగలకుంట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును కూడా డిమాలిష్ భవనాలు కూల్చేస్తా కాబట్టి సమయం లేదు. ఎంతటి వారినైనా సరే అక్రమాలకు పాల్పడి చెరువుకు సంబంధించినటువంటి నాలాలను ఆ నాలాలకు సంబంధించిన ఎఫ్టీఎల్లను కబ్జా చేశారో వాటన్నిటిపైన ఆరా తీస్తున్నాం, ఆ కబ్జాదారులపైన చర్యలు తీసుకుంటున్నాం. జనవాడ ఫామ్ హౌస్ మనం చూసుకోవచ్చు, కేటీఆర్ది అని చెప్పబడేటువంటి ఫామ్ హౌస్ కూడా ఉందన్నట్టుగా మొత్తం ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఆ రిపోర్ట్ కూడా ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది. మరి రేపో మా జనవాడ ఫామ్ హౌస్ ఫలితం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.